దేవాలయ పరిపాలన భవనంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 నిర్వహణపై జిల్లా కలెక్టర్, ఆలయ దేవస్థానం ఈవో బాపిరెడ్డి, అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, రవి, మనోహరాచారి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, వారికి ఎటువంటి మంచి అనుభూతితో దర్శనం కల్పిస్తూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. సులభంగా దర్శనం చేయించుటకు భక్తులకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా సీసీ కెమెరాలు, డ్రోన్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు సౌకర్యార్థం అదనంగా ఉచిత బస్సులు తిరుపతి, వెంకటగిరి, నాయుడుపేట తదితర ప్రదేశాల నుంచి ఏర్పాట్లు ఉన్నాయన్నారు. మాడ వీధుల్లో 9 చోట్ల హారతి సమయంలో క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాలు నిర్మూలన దిశగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, బాల్య వివాహాలకు ఎవరైనా పాల్పడితే వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, ప్రత్యేక బందోబస్తు, భద్రత కట్టుదిట్టం చేయాలని తెలిపారు. అదేవిధంగా ఈసారి విఐపి దర్శనం కూడా మనము స్లాట్స్ పెట్టేది ఒకసారి ఆలోచిస్తున్నాము. దాని మీద కూడా త్వరగా ఒక డెసిషన్ తీసుకొని మీకు దాని గురించి కూడా సమాచారం అందజేస్తాం. ఎందుకంటే ఇది వరకు విఐపీస్ ఏ టైం వస్తే ఆ టైంకి మనం వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేస్తున్నాము. దాని బదులు మనకి ఒక పర్టికులర్ స్లాట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటే సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతో దాన్ని ఈసారి ఆలోచిస్తున్నాము. త్వరలోనే మీకు తెలియజేస్తాం. అదేవిధంగా విఐపితో పాటు ఎంతమంది అలౌడ్ అనేది కూడా దాని మీద కూడా ఒకసారి ఆలోచిస్తున్నాము. అంటే 1+5 కానీ 1+6 కానీ అంటే డెసిగ్నేషన్ ఆఫ్ ద విఐపి అది కూడా ఒకసారి ఆలోచిస్తాం. దాని మీద త్వరలోనే మీకు చెప్పడం జరుగుతుంది. ఈసారి అదేవిధంగా ఇది వరకు ఎప్పుడు ఆన్లైన్ టికెట్స్ ఇవ్వలేదు. సో సుమారుగా 60,000+ ప్రతిరోజు మినిమం వస్తారు కాబట్టి ఆన్లైన్ టికెట్స్ కూడా ఈసారి అందుబాటులోకి తీసుకురాబోతున్నాము. దాని కౌంటర్స్ కూడా అన్ని కూడా టెంపుల్ బయట సింగిల్ లైన్ వస్తున్నాడు. అదే రకంగా విఐపీస్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకోవడం బయట రావడం తప్ప అక్కడ కూర్చోవడం కానీ వేరే యాక్టివిటీస్ కూడా లేకుండా, ఎందుకంటే సామాన్య భక్తులు కూడా స్వామివారిని చూడాలి కాబట్టి, దర్శించుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా షార్ట్ టైంలో వచ్చినట్టు చేసే ప్రోగ్రామ్ అనేది చేస్తాం. అంటే ఏదైతే వన్ సైడ్ పోతుందో ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరు రాకుండా కూడా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ వస్తే ప్రతిసారి డిలే అయ్యి ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. ఒకసారి లోపల ఎంటర్ అయినా అదే లైన్ తిరిగి రావాలా, ఇవన్నీ కూడా చేస్తాము. అట్లా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. ఈ డ్రోన్స్ పెడతా ఉన్నాం, డ్రోన్ మానిటరింగ్, నైట్ విషన్ మానిటరింగ్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత ప్రతి ఈ జరిగే 13 రోజులు అన్ని దగ్గరలో కూడా 24 hours వాటర్ సప్లై, వెన్ ఎవర్ నీడెడ్ ఫుడ్ సప్లై, మెడికల్ ఎమర్జెన్సీ కోసం మరి అంబులెన్సెస్ కావచ్చు, మల్టిపుల్ స్టేజెస్ లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కౌంటర్స్ పెట్టి అక్కడ మానిటర్ చేయడం, ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ రకంగా యాక్ట్ చేయాలి, టెంపుల్లో లోపల కూడా ఒకవేళ ఏం కాదు కానీ ఒకవేళ అవన్నో కారణాలు జరిగితే లోపల చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని ఏ రకంగా చేయాలని వాళ్ళు ఉన్నారు. దీంతో కలెక్టర్ గారి సహాయ సహకారంతో, ఈఓ గారి ఆలోచనలతో, ఆర్డీఓ గారి ఎల్ఆర్డీఓ ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఆయన ఉన్నారు. దీంతో అందరం కూడా ఒక కొత్త టీం కాబట్టి ఇది ఈసారి మాత్రం శివరాత్రి అనేది మీరు ఎప్పుడు చూడని విధంగా నీట్ గా, ఆర్గనైజ్డ్ గా, ఒక రెస్పెక్టెడ్ గా మీరు కూడా ఆహారం బాగా చేస్తారనుకుంటాం. ఇంకోటి కూడా మీకు కూడా చెప్పదలుచుకున్నాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీద తిరుపతి జరిగిన ఇన్సిడెంట్, కాళహస్తిలో ఎక్కడ కూడా వీఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ పీపుల్, ఎక్కడ కూడా మనుషుల్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి పంపించే వ్యవస్థ మీరు పెట్టడం లేదు. అది అందరూ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి ఫ్రీగా పెళ్లి లేదర్ షోస్ పెడుతున్నాం, కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తుంది. ఈ శివుడు అనేది
నిజంగానే ఎక్కడో జర్మనీ నుంచో చైనా నుంచో వచ్చి సందర్శించుకుంటుంది కూడా ప్రస్తుతానికి తెలిసిన విషయమే. ఇది కానీ మనం ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ చేస్తే డిఫరెంట్ లెవెల్లో ఉంటుందని ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా ఏ రకంగా భక్తులు వస్తారు కాబట్టి మనందరూ కూడా షోకేస్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. అట్లనే అన్ని దగ్గర కూడా న్యూస్ పేపర్స్ లో న్యూస్ ఛానల్స్ లో కూడా బార్ కోడింగ్ తో పాటు యాడ్స్ ఇస్తాం. అన్ని దగ్గర రిలేటెడ్ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఆల్సో ఏపీ తెలంగాణ అన్ని కలిపి బార్ కోడింగ్స్ తో పాటిస్తాం. ఆ బార్ కోడింగ్ స్కాన్ చేస్తే ఇమీడియట్ గా మీకు అక్కడే టికెట్ కొనుక్కోవచ్చు. ఈ రకంగా కూడా బ్యాన్ చేస్తాం. అట్నే ఇక్కడ కౌంటర్స్ పెట్టబోతాం. ముందుగా కొన్ని కౌంటర్స్ తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు 14 కౌంటర్లు పెట్టుకోతున్నాం. 14 కౌంటర్లు 3 కౌంటర్స్ 50 రూపాయలు, 200 రూపాయలు, 3 కౌంటర్స్ 500 రూపాయలు, అదే 2 కౌంటర్స్ మిగతా కౌంటర్స్ అనే యాజ్ యూజువల్ 500, 1000, 2,500, 5,000 కౌంటర్స్ పెట్టుకొని ఒకవేళ నిండితే ఆ కౌంటర్స్ దీని కౌంటర్ షిఫ్ట్ చేసుకుని ఎక్కడ కూడా ఫ్రీగా పోయేటట్టు చేస్తాను. అట్నే ఎవరైనా బయట నుంచి లగేజ్ కానీ సెల్ ఫోన్స్ కానీ పెట్టేదానికి కూడా ఒక స్పెషల్ కౌంటర్స్, పెద్ద కౌంటర్స్ పెడుతున్నాం. అది కూడా డెవలప్ చేస్తాం. అవన్నీ కూడా ఈ వచ్చే 15 లోపల ఇవన్నీ కూడా టోటల్ ఫినిష్ చేస్తాం. అంటే నేను కూడా ఆలోచన చేశాం, ఎప్పుడు జనాలు వచ్చేటప్పుడు ఒక షాబీగా గలీజ్ గా స్లాట్ పెడుతున్నాం. బైక్స్ వేరేగా దాంట్లో పెట్టడం. దాని తర్వాత 24 hours ఫ్రీ బస్ సర్వీస్ రౌండ్ ద క్లాక్. ఈ స్కూళ్ళ నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు, బస్సెస్ తీసుకుంటాం. తీసుకుని దాని మీద శ్రీకాళహస్తి 3+ సర్వీస్ పెట్టాం. ఎక్కడైతే బండ్లు దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారో, వెళ్ళి టౌన్ లో దింపుతారో,